అందరికీ నమస్కారం అండి. కథ కంచికి అని ఎందుకు అంటారని ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము. మన సంస్కృతిలో సామెతలు, జాతీయాలు అనేకం ఉన్నప్పటికీ అవి అమూల్యమైనవి, అమోఘమైనవి. వాటిలో అనుభవ సారమే కాదు, నిగూఢ అర్థం కూడా దాగి ఉంటుంది. అలాంటిదే కథ కంచికి మనం ఇంటికి అనే తాతయ్య లేదా మన అమ్మమ్మ కథ చెప్పడం ముగిశాక ఇలా ఎందుకంటారనే విషయం గురించి తెలుసుకుందాము. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురమే కంచి. ఏకాంబరేశ్వర వరదరాజ్ పెరుమాల్ కామాక్షి అమ్మవారి ఆలయం. ఇలా అనేక ఆలయాలతో ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు సాక్ష్యమైన కాంచీపురాన్ని మోక్షపురిగా భావిస్తారు. పురాణ కాలంలో కథకులు, హరిదాసులు గ్రామాలు తిరుగుతూ పౌరాణిక కథలను, దేవుని మహిమలను వినిపించేవారు. ఆ కథలు భగవంతుని తత్వాన్ని తెలియజేసి భక్తి వైపు మళ్లించేవి. కథలన్నిటికీ మూలం దైవమే కావడంతో కంచిలో సకల దేవతలు కొలువై ఉన్నారన్న విశ్వాసంతో అన్ని కథలు చివరికి కంచికే చేరుతాయనే భావన ఏర్పడింది. ఆ నమ్మకమే నానుడిగా మారి నేటికి వినిపిస్తూ ఉంటుంది. ఆ భావం ఎంత బలంగా నాటుకుందంటే కథకు ఆ వాక్యమే ముగింపయింది. ప్రతి కథ, ప్రతి వాక్యం దైవం వద్దకే చేరుతుందనే సంకేతం అందిస్తూ ఉంటుంది. జీవితం ఆధ్యాత్మికతోనే ముగుస్తుందనే సూచన ఇందులోనూ లోతైన భావాన్ని గమనిస్తే ఇది మన జీవనానికి మార్గదర్శకంగా, మనం ఏ దిశగా నడిచినా దైవ చింతనే గమ్యమని, భౌతిక విజయాలు, పరాజయాలన్నీ తాత్కాలికమని, ఆత్మ సాక్షాత్కారమే శాశ్వతమనే పరమార్థం గోచరిస్తూ ఉంటుంది. కథల సారాన్ని, వాటి తాత్వికతను మరిచిపోతున్న ఆధునిక కాలంలో కథ కంచికి అనే మాట ఆధ్యాత్మికతను అలవరుస్తుంది. కథ ఎక్కడ ఆరంభమైనా, ఏ మలుపులు తిరిగినా దైవ సన్నిధే పరమావధి అని బోధిస్తూ ఉంటుంది. ఇది మన సంస్కృతిలో దాగిన తాత్విక సారాన్ని తెలియజేసే ఆదర్శ జీవనానికి దారి చూపే దీపస్తంభం లాంటిది. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.